నిన్ను లత అయ్యో 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 శిరీష చూస్తావేంటి కుదిరింది. చూసారుగా అత్తయ్య గారు, తెలివి దమ్ము సత్తా ఉంటే నా చీరలు తీసుకోమన్నారు కదా. మీరన్నట్టే తెలివితోనే తీసుకున్నాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ మధుతో పెట్టుకుంటే గెలవలేరని? ఆ దేవుడి దయ వల్ల చీరలు మీ చేతికి చేరాయి. తీసుకోమ్మా, నా బాధ్యత తీరిపోయింది. వస్తానమ్మా. అయ్యో, భోజనం చేసి వెళ్ళండి. ఆ మాట అన్నారు, నాకు అంతే చాలమ్మా. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసి వెళ్తాను. వస్తానమ్మా, వస్తానయ్యా. రండి నాన్నగారు. చెత్త మహాల చేతికొచ్చిన చీరల్ని పోగొట్టుకుంటారు. అవి ఎలాగైనా మీరు తిరిగి తేవాలి, లేదా కాల్చి బోర్డు చెయ్యాలి. దానికి మాత్రం దక్కడానికి వీల్లేదు. వెళ్ళండి. అప్పటిదాకా ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు. చెత్త మొహందానా, మోసంతో గెలవడానికి సిగ్గులేదు ఏంటి? అయ్యో, నిన్ను కాదే మధుని. ఆయింట్మెంట్ తీసుకో. దాన్నా? అయ్యో, దాన్ని కాదే నిన్ను. క్రీమ్ ఏంటక్క మొహానికి రాసుకుంటున్నా? అయ్యో, అలవాట్లో పొరపాట్లేవే. సర్లే, చేతికి రాసుకుంటాను. అలవాట్లో పొరపాట ఎలా రాసుకుంటావక్క? అయ్యో, రాసుకునేది అలవాట్లో పొరపాటు కాదే. ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ ఎలాగైనా పట్టేయాలి. ఆయింట్మెంట్ అక్క? అయ్యో, నీ బొంద. అబ్బా, ఆ మధు చీరలు బాగా పట్టుకో. చీరలా అక్క? అయ్యో, ఆయింట్మెంటే. అబ్బా, అదెక్కడ పెట్టిందో చూసావా? ఆయింట్మెంట్ అక్క? ఓరి దేవుడు, నీ ఎంకమ్మ చీరలే. బీర్వాలో పెట్టిందక్క. సరేలే, బాగా రుద్దు. బీర్వానక్క? అయ్యో, నిన్ను వీలైతే కొట్టేద్దాం, కుదరకపోతే కాల్చేద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.